నమస్తే, నేను ప్రియాంకారావు. ఇప్పటి వరకు తెలంగాణకి రాజధాని హైదరాబాద్. బట్ రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ తెలంగాణ రాజధానికి సంబంధించి. ఇప్పుడు కొత్త రాజధాని పేరు బయట పెట్టబోతున్నారా అనే చర్చ నడుస్తుంది. మరి ఆ రాజధాని ఏది, దాని పేరేంటి, ఎక్కడుంది, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. రేవంత్ రెడ్డి గారు మరికొన్ని గంటల్లో ఆయన నోటు నుండి ఏ పేరు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. తెలంగాణ రాజధానికి సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ ఉంది కదా అని కొంతమంది అంటున్నారు. కొత్తది చెప్తారా లేదా హైదరాబాద్ ని ఎక్స్టెండ్ చేస్తారా అనే అనుమానం కూడా ఉంది. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? అందరూ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వైపు చూస్తున్నారు. ఓకే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు చట్టబద్ధంగా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించినటువంటి భవనం కూడా పూర్తయిపోయింది. బుధవారం రోజు, అంటే రేపు బుధవారం రోజు అఫీషియల్గా దాన్ని ప్రారంభించబోతున్నారు. అది అత్యంత అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్టైల్లో అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి, అలాగే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు, దాన్ని రూపొందించారు, నిర్మించారు. దాంట్లోకి వెళ్ళబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. బుధవారం రోజున ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. అదే భవనంలో మీటింగ్ హాల్స్ ఉన్నాయి, సీఎంకి సంబంధించినటువంటి ఛాంబర్సు, సీఎం కూర్చునేదానికి, మినిస్టర్లు కూర్చునేదానికి, అలాగే ఎవరైనా విదేశాల నుంచి వస్తే వాళ్ళతోటి మీటింగ్ కావడానికి కానీ అక్కడ స్క్రీన్స్ కానీ వీటన్నిటిని ఏర్పాటు చేశారు అత్యంత ఆధునికంగా. వారానికి ఒకరోజు ఖచ్చితంగా మొత్తం కార్యకలాపాలు అక్కడి నుంచే ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో అనౌన్స్ చేశారు. వారానికి ఒకరోజు అక్కడి నుంచి పరిపాలన ఉంటుంది అని చెప్పి. ప్రస్తుతానికైతే ఆ వారానికి ఒక రోజు కాస్త రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ వారానికి ఒక రోజు మాత్రం అక్కడి నుంచి పరిపాలన చేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి సెక్రటేరియట్ని కూల్చివేశారు కేసీఆర్ గారు. కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ని కట్టారు దాదాపు 1000 కోట్లతోటి. పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడు కానీ కొత్త సెక్రటేరియట్ ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. కేసీఆర్ గారు మనవడు, అతను సీఎం చైర్లో కూర్చోవాలని చెప్పేసి ఆయన ఏదో పొబలాట పడుతూ ఉంటే ఒకరోజు ఏదో కూర్చోబెట్టినట్టు ఫోటోలు కూడా వచ్చినాయి. అప్పుడు హిమాంశు అనుకుంటా అతని పేరు. అతన్ని కూర్చోబెట్టినట్టు ఫోటో వచ్చింది తప్పితే కేసీఆర్ కూర్చొని అక్కడ పరిపాలన చేయలేం. పైగా అక్కడ సెక్రటేరియట్కి వెళ్తే సెంటిమెంట్ కూడా ఫీల్ అయినటువంటి సందర్భాలు అన్నీ కూడా. అందుకే సెంటిమెంట్ పరంగానే కేసీఆర్ గారు వెళ్ళలేదు అనేది. ఇప్పుడు పాత సెక్రటేరియట్లకి అసలు అడుగు కూడా పెట్టాల. అందుకనే ఆయన అక్కడ కూల్చేసి మళ్ళీ ఎర్రగడ్డ దగ్గర కట్టాలని కొన్ని రోజులు ఇట్లా రకరకాలుగా చేసి మొత్తం మీద పాత సెక్రటేరియట్ని కూల్చేసి కొత్త సెక్రటేరియట్ నుంచి కట్టారు. కట్టిన తర్వాత కూడా ఆయన వెళ్ళాల. ప్రగతి భవన్ నుంచి ఆయన పరిపాలన సాగించారు 10 సంవత్సరాల పాటు. సరే, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయారు. అసలు సెక్రటేరియట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీకి కూడా రావట్లే ఆయన. ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికి కూడా, దాన్ని అనుభవిస్తున్నప్పటికి కూడా ప్రజా సమస్యలు ప్రశ్నించడానికి అసెంబ్లీకి కూడా ఆయన రావట్లేదు కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్కి అప్పుడప్పుడు వస్తున్నారు, కానీ ఆయన ఇంటి దగ్గర నుంచే పరిపాలన సాగిస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఎక్కువగా ఇంటి దగ్గర నుంచే, క్యాంప్ ఆఫీస్ నుంచే మొత్తం డెసిషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. సెక్రటేరియట్కి వస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడగా సెక్రటేరియట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ పెడుతున్నాను. రాబోయే రోజుల్లో మొత్తం ఫ్యూచర్ సిటీ 2047 టార్గెట్గా ఫ్యూచర్ సిటీని నేను డిజైన్ చేస్తున్నాను, అందరూ అక్కడికే రావాల్సిందేను అని చెప్పి టాప్ 500 వరల్డ్లో టాప్ 500 కంపెనీస్కి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇచ్చారు. టాప్ 500 కంపెనీలకు ఆహ్వానించి ఆ 500 కంపెనీస్ అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ ఏఐ యూనివర్సిటీ పెట్టారు. ఆ ఏఐ యూనివర్సిటీ చైర్మన్గా కూడా ఆనంద్ మహేంద్రనే పెట్టినట్టున్నారు. సో కాబట్టి ఏఐ యూనివర్సిటీ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తూ ఉన్నారు అక్కడ ఫ్యూచర్ సిటీలో. యాక్టివిటీస్ రాబోయేటువంటి రోజుల్లో అన్నీ అక్కడే ఉంటాయి. కంపెనీలు కూడా ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ, ఇండస్ట్రియలిస్టులు, వాణిజ్యవేత్తలు వీళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఏదైనా భూములు కావాలన్నా ఇవి మొత్తం కూడా ఫ్యూచర్ సిటీలోనే ఇస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు అక్కడ షిఫ్ట్ కాండి అని చెప్తున్నారు.
మొత్తం సిటీని, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం సిటీని 3 భాగాలుగా చేశాడు ఆయన. ప్యూర్, రూర్ ఇట్లా 3 భాగాలుగా చేశాడు. ఈ 3 భాగాల్లో క్యూర్ చేయాల్సింది ఏంది, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల భాగం. దీని అంతటి క్యూర్ చేయాలి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఇప్పుడు రింగ్ రోడ్ లోపల భాగం. ఇక్కడ అంతా డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. వర్షం కురిస్తే రోడ్లన్నీ నిండిపోతున్నాయి. అన్ప్లాన్డ్గా కేసీఆర్ గారు హై రైజెస్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. రోడ్లు సరిపోవట్లేదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, కాబట్టి దీన్ని క్యూర్ చేయాలి. సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెబుతున్నారు. ఇక్కడ క్యూర్ చేసే పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. యాక్చువల్గా డేంజర్ లెవెల్ కూడా వెళ్ళిపోయింది పొల్యూషన్ ఇక్కడ. సో ప్యూర్ అంటే ఏంటి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉండే భాగాన్ని ప్యూర్ అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్య కొత్తగా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ప్యూర్గా గ్రీనరీగా ఎక్స్పాండ్ చేయాలి, ప్యూర్గా ఉండేలాగా అని చెప్పి. ఇక రూర్ అంటే ఏంటి, రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఉన్నటువంటి తెలంగాణ మొత్తం రూర్ అంటే రూరల్ ఏరియా. అవతల రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఉన్నటువంటి ఏరియా మొత్తం రూరు. ఇట్లా 3 భాగాలుగా చేశారు తెలంగాణని. చేసి ఆయన ప్లాన్ ప్రకారం ఆయన చేసుకుంటున్నారు, ఆయన చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆయన డెవలప్ చేస్తున్నారు. అక్కడ రాజధాని ఫ్యూచర్ సిటీ కిందనే రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఆ మధ్యకాలంలో వరంగల్ 2వ రాజధానిని ఎందుకు అనుకోకూడదు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు మాట్లాడారు. అప్పుడు కూడా ఒక ఇష్యూ అయింది. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా, అందుకే ఆల్టర్నేటివ్గా వరంగల్ని రాజధానిగా చేయాలనుకుంటున్నారు, అందుకే ఫండ్స్ ఇస్తున్నారా, అక్కడ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు, వరంగల్ని హైదరాబాద్ లాగా తయారు చేస్తానని చెప్పి రాష్ట్ర రెండో రాజధాని అని చెప్పి ఒక పదాన్ని ఉపయోగించారు. ఆ మూమెంట్లో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా, అందుకే 2వ రాజధాని ఎత్తుక్కుంటున్నారా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేస్తున్నారు. అంటే వరంగల్ కన్నా కూడా ఫ్యూచర్ సిటీ అనేది కన్వీనియంట్ కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీలో మొత్తం మౌలిక వసతులు వీటన్నిటి అత్యంత ఆధునికంగా చేస్తూ ఉన్నారు. 2047 అమరావతిలో ఏ విధంగా అయితే 2047 విజన్తో వరల్డ్ నెంబర్ 1 కావాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో కూడా ఫ్యూచర్ సిటీ వరల్డ్ నెంబర్ 1 కావాలి 2047 అనేటువంటి ఉద్దేశంతో కొత్త ఆర్కిటెక్ట్, కొత్త ప్లానింగ్స్ తోటి మొత్తం డెవలప్ చేస్తున్నారు. పైగా అమరావతి తోటి అనుసంధానం చేస్తున్నారు ఫ్యూచర్ సిటీని. ఆ ఫ్యూచర్ సిటీ నుంచి నీకు ఎక్కడ చూసినా 6 లైన్స్, ఫ్యూచర్ సిటీ దగ్గరలోనే టెర్మినల్, రైల్వే టెర్మినల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో, తర్వాత ఎంఎంటీఎస్, వీటన్నిటిని మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఆడ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయేటువంటి రోజుల్లో రాజధాని తెలంగాణ కేంద్రం ఏదంటే ఫ్యూచర్ సిటీ అనేది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు. ఒకటి. రెండేంటంటే అసలు రాజధాని ఎక్కడ అని అంటే సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి ఒక నిర్వచనం చెప్పారు కేసీఆర్ గారును జగన్మోహన్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వారానికి ఒక రోజు నేను అక్కడే ఉంటున్నాను అని చెప్పి అన్నారంటే, అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నానంటే ఏమనుకోవాలి రాజధాని? తెలంగాణ రాజధాని ఏదనుకోవాలి? ఫ్యూచర్ సిటీ అనుకోవాలి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాదు, తర్వాత సికింద్రాబాదు, తర్వాత సైబరాబాదు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారి మార్కు కనిపించేలాగా ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా చెప్తున్నారు ఆయన. 2047 దాకా ఈ ప్లానింగ్ అనేది రూపొందించారు, రూట్ మ్యాప్ వేశారు ఫ్యూచర్ సిటీకి. అది రాబోయే రోజుల్లో వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని కేంద్రంగా వెలుగొందుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా ఆయన రేపే బుధవారం రోజు ఆ సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం అది. దానికి దాదాపు 700 కిలోమీటర్లు రేడియస్లో ఎక్కడ ఏ కట్టడాలు రావాలన్నా, ఏ పర్మిషన్ రావాలన్నా సిఆర్డిఏ పర్మిషన్ రావాలి. సిఆర్డిఏ అని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ ఉంటేనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఉంటేనే ఆ 700 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉండేటువంటి చదరపు కిలోమీటర్ల ఏరియాలో పర్మిషన్స్ ఇస్తారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో పర్మిషన్స్ ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ లేదంటే సైబరాబాద్కి ఇచ్చలుడిగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ ఇచ్చింది. దాంతో ఇవాళ నరకం అనుభవిస్తున్నారు వర్షం వస్తే. అలాంటి సిచ్యువేషన్ లేకుండా అక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆ పర్మిషన్స్ ఇవ్వాలని అంటే కనుక ఒక ప్రీ ప్లాన్డ్ మొత్తం డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ప్రకారమే సిటీ
ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆధునికమైనటువంటి రాజధాని తెలంగాణకి ఏదంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.